IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సరే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఎన్డీఏ కూటమి అస్తవ్యస్తంగా ఉందిగా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. దాని మీద ఏంటంటే వీళ్ళు పొద్దాకలు యూట్యూబ్లో ఏం చెప్తుందంటే ఈయన 1,00,000 కోట్లు కావాలంటున్నాడు, 25,000 కోట్లు కావాలంటున్నాడు, 50,000 కోట్లు కావాలంటున్నాడు, అటు నితీష్ కుమార్ ప్రత్యేక హోదా కావాలంటున్నాడు. ఇవన్నీ గవర్నమెంట్ భరించే స్థితిలో లేదు, సెంట్రల్ గవర్నమెంట్. దానివల్ల ఏమిటంటే ఎప్పుడైతే వీళ్ళు నేను ఇవ్వనంటాడో మరి ఈయన ఏమవుతాడో ఆయన ఏమవుతాడో కూడా ఎవరికి తెలియదు. ప్రభుత్వం పెంచని గట్టి ప్రతిపక్షం ఉంది. మోడీని గట్టిగా ప్రతి విషయంలో ఇప్పుడు ఈయనకి 1,00,000 కోట్లు 50 కోట్లు ఇచ్చాడు అనుకోండి, 50,000 కోట్లు ఎందుకు ఇచ్చావని ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నిస్తారు. నువ్వు ఒక మోడీ ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మోడీ ఏం చేయగలడు? పైపెచ్చిందంటే విషయం ఒక్క రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలే కాదు కదా దేశం ఇండియాలో ఉంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మన గుజరాత్, మహారాష్ట్ర అన్నీ ఉండే కదా. మరి ఈ లెక్క ఈ రేషియోలు అందరికీ ఇవ్వాలిగా. ఇది అయ్యే పని? అయ్యే పని కాదుగా. పైపెచ్చిందండి విషయాలు ఇప్పుడిప్పుడే నిన్నగా మొన్న యూట్యూబ్లో చెప్తున్నారు. అది చంద్రబాబు నాయుడు ఈ షేర్స్ దాంట్లో స్కామ్లో 520 కోట్లు సంపాదించాడు. ఎట్లా సంపాదించాడు దాని మీద ఎంక్వైరీ జరగాలంటున్నారు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై 6 కేసులు ఉన్నాయి. ఈ వెంటనే విచారణ జరిపించాలంటూ కూడా పిటిషన్ దాఖలాలు అయితే చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు రాహుల్ గాంధీ దిగేస్తున్నాడు అక్కడ. ఈయన మీద ఇన్ని కేసులుంటే మీకు ఏం అవసరం వచ్చింది తీర్చుకోవాల్సిన అవసరం? చంద్రబాబు నాయుడు మీద ఇన్ని కేసులుంటే మీకు అంత అవసరం ఏమొచ్చింది? నితీష్ కుమారు చంద్రబాబు మీద సిబిసిఐడి కేసులు, సిఐడి కేసులు మాట్లాడుతూ మన మామూలు రాయలసీమ ఎంపీ ఎవరో ఉంది. ఈయన అంటే ఆయన ఏమన్నా రాహుల్ గాంధీ ఎవరు ఇచ్చారంటే ఒక పక్క ఊతకర్ర, రాహుల్ మన మామూలు చంద్రబాబు ఒక ఊతకర్ర, ఈ మన మామూలు నితీష్ కుమార్ ఒక ఊతకర్ర. అంటే చంద్రబాబు ఊతకర్ర కాదు కత్తి అని చెప్పిందా? పార్లమెంట్ సభ్యురాలు చెప్పింది కదా. ఇట్లాంటి అన్నింటిలో పెట్టుకుంటే ఏంటంటే విషయాలు ముందు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారో, ఎవరు ఉంటారో, ఎవరు పోతారో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ, తర్వాత ఇసుక అక్రమాలు కానీ, ఇన్నర్ రోడ్డుల్లో కానీ జరిగాయి. వెంటనే విచారణ జరిపించాలంటూ కూడా స్వర్ణాంధ్ర పత్రిక అంటే ఎడిటర్ బాల గంగాధర్ తిలక్ గారు అయితే పిటిషన్ దాఖలాలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే స్కామ్ అంటే ఇప్పుడు 52 రోజులు జైల్లో ఉన్నాడు చంద్రబాబు. మరి ఎందుకు వచ్చాడు, ఎందుకు పోయాడు, దాని గురించి అసలు ఏం వివరణ లేకుండా వాళ్ళు ఎందుకు వివరణ ఇవ్వాలి కదా. అసలు ఏం జరుగుతుంది, కేసు ఉందా లేదా, అసలు దాని మీద అది 17A ఉందా లేదా కూడా తెలియదు ఎవడికి. 17A ఉంటే అతను బయట రాకూడదు. అసలు ఆ కేసులన్నీ పెండింగ్ పెట్టుకొని నాటకం ఆడుతున్నారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్. ఈ చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్షాల వాళ్ళు బాగా గట్టిగా ఉన్నారు. పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు మీదను, నితీష్ కుమార్ మీద పెద్ద చెప్పలేక. నితీష్ కుమార్ ఏమంటున్నాడు, ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాడు, లేకపోతే రాష్ట్రానికి మాకు లాలన్ సింగ్ ఉన్నాడు, లాలన్ సింగ్కి రైల్వే మంత్రి కావాలని అడుగుతున్నాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. కానీ అసలు ఇప్పుడు ఎవరు ఇతన్ని ప్రస్తుతానికి మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదు చంద్రబాబుని. ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి. అతని మీద కేసులు ఉన్నమాట వాస్తవమే. చేసినా కూడా ఎక్కడండి నిన్న చీఫ్ జస్టిస్ అంటాడు, మా సుప్రీంకోర్టు కూడా ఒక ఇన్స్టిట్యూషను, మీరు దేవాలయాలు దేవుళ్ళు అనుకుంటే గురించి మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి అన్నట్టు చెప్పుకొచ్చాడు ఆయన. అంటే వీళ్ళు ఒత్తిళ్ళు, రాజకీయ నాయకుల ఒత్తిళ్ళ వలన ఉంటారు, పెడతారు, తీస్తారు. అవసరమైన వాళ్ళు జైలుకి వెళ్తారు, అవసరం లేని వాళ్ళు ఇళ్ళకాడ ఉంటారు. అట్లాంటి మన మామూలు అజిత్ సింగ్ కానీ, అజిత్ పవర్ కానీ, మన మామూలు అక్కడ లలన్ సింగ్ కానీ, వీళ్ళందరూ కూడా 70,000 కోట్లు, 80,000 కోట్లు, 1,00,000 కోట్లు స్కామ్లు చేసిన వాళ్ళందరూ కూడా బయట హ్యాపీగా తిరుగుతున్నారు. ఇంకా చంద్రబాబుకి ఏం ఎవడు పరుచుకుంటాడు? అయితే చంద్రబాబు నాయుడుతో పాటు 114 మందిని కూడా ప్రతివాదులు చేరుస్తూ వారిని కూడా ప్రశ్నించాలంటూ కూడా బాల గంగాధర్ తిలక్ గారు అయితే పిటిషన్ దాఖలు చేశారు. తప్పేముంది? న్యాయ వ్యవస్థలో తప్పు వాళ్ళు చేశారంటే అందులో ప్రైమా ఫేసీ లేకపోతే వాళ్ళు కేసు తీసుకోరుగా. పిటిషన్ వేసారనుకోండి,
దీంట్లో నిజాన్ని ఉంది అనుకుంటే ఖచ్చితంగా కేసు తీసుకుంటారు. తప్పే ఉంది, కేసులు పెడితే తప్పే ఉంది. అందులో నిరూపించు, బయటరా నిరూపించు. నువ్వేమన్నా అతిథుడు కాదుగా, నేనే అతిథుడు కాదుగా. నా మీద కేసు పెట్టి నేను కూడా పోవాలని, కోర్టు పోవాలని నేను పోయిరా వేయటం తప్పేం కాదు. ఎందుకంటే పరిస్థితులు గంగాధర్ తిలక్ గారు ఏమంటారంటే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కదా, వీళ్ళంతా కూడా వాళ్ళ కేసులు కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అందుకోసం నేను పిటిషన్ దాఖలు చేశానని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? వాస్తవం. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వీళ్ళందరూ కూర్చొని వాళ్ళ మీద కేసులు కానీ లేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా పనిచేసుకోవడానికి కానీ ఉపయోగపడతాయి తప్ప ప్రజల కోసం ఉపయోగపడతాయి మాత్రం నేను అనుకోవట్లా. ప్రజల కోసం ఇప్పుడు అనకూడదు. నేను మేడం గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అసలు ఆ హోమ్ మినిస్టర్ అంటే ఎంత హుందాగా ఉండాలి, ఈ స్లాంగ్ ఏంటి, ఆ మాటలు ఏంటి, ఏదైనా చేసేయి. ఎందుకు ఈ సొల్లు ఒకటంతా టీవీల్లో యూట్యూబ్లో ఎందుకండి ఇవన్నీ మాటలు? నువ్వు చేసేయి, సీరియస్గా ఉండాలి. ఒక హోమ్ మినిస్టర్ అంటే ఏమన్నావు, ఆర్డినరీగా ఏమన్నా అసలు ఎంత సీరియస్గా ఉండాలి? ఆటకాయతనంగా చిన్న పిల్లలకి ఇచ్చేసినట్టు ఉంది. ఎవరు లేరు, ఇంకా ఆల్టర్నేషన్ ఎవరు లేరు. దానివల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎంత వాళ్ళు అక్కడున్నా కూడా అసలు ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి అని చంద్రబాబు కలిసి మోడీ దగ్గరికి వెళ్తాం ఏంటి? ఎందుకు వెళ్ళి అసలు రెండు ధ్రువాలు, తూర్పు పడవలో ఎట్లా వెళ్తారు ఏంటి? ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏంటంటే విభజన హామీలే చెప్తారు, కానీ ఇద్దరు కలిసిపోవటం ఏంటి? విభజన హామీల గురించి ఆయన దగ్గర ఇద్దరు కలిసిపోవటం ఏంటి? చెప్పాలి కదా. విభజన హామీల గురించి మేము కలిసి వెళ్తున్నామని చెప్పాలిగా. ఆయన దగ్గర తేల్చుకోవాల్సిన విషయాలు తేల్చుకోవడానికి వెళ్తామని చెప్పాలిగా. చెప్పకుండా పోయి అక్కడ పోయి టక్కుమని ఒక మెరిసిపోతే ఎట్లాగా? అదే బొత్స సత్యనారాయణ గారు కూడా అంటారు, వీళ్ళందరూ ఎందుకు భేటీ అవుతున్నారో మాకు కారణాలు చెప్పాలంటారు. కారణాలు చెప్పాలంటే చెప్పరుగా. వీళ్ళు ఎందుకు చెప్తారు? వీళ్ళు చెప్పరు. ఈయన 27,000 కోట్లు అని అడిగాడండి. 12,000 కోట్లు ఇచ్చేసినాము పోలవరానికి, 15,000 కోట్లు ఏమో రాజధానికి అడిగాడండి. ఒక 4-5 వేలు వస్తే చాలా ఎక్కువ రాష్ట్రానికి. 5-6 వేల రూపాయలు వస్తే ఎక్కువ. ఎందుకంటే కాకపోతే జీతాలు ఇవ్వాలి కాబట్టి దానికి ఏమైనా ఇస్తారు తప్ప ఈయన చెప్పినంతగా డబ్బులు రావు. అయితే ఏపీ టీటీడీ పోస్టులో తెలంగాణ ఆస్తులు అడుగుతున్నారు. బొత్స సత్యనారాయణ అయితే ఇప్పుడు వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? టీటీడీ పోర్టులు కొడుతున్నారా? నాకు తెలియదు విషయం. జోలా కరెంట్ వాళ్ళది మాత్రం కరెంట్ అను ఆర్టీసీ మాత్రం అడుగుతున్నారు, కానీ టీటీ బోర్డు గురించి నాకు తెలియదు. మళ్ళీ పోతే బురిదుందిగా కృష్ణపట్నం వాటర్ ఎవరు అడిగారు. మరి టీటీడీ బోర్డు గురించి ఏం అడిగారు నాకైతే తెలియదు, ఐడియా లేదు యాక్చువల్గా. అయితే వీళ్ళు గిరిజన సమస్యల గురించి కలవటానికి భేటీ అవుతున్నారా, లేదా ప్రజా సమస్యల గురించి కలవటానికి భేటీ అవుతున్నారా? బొత్స సత్యనారాయణ గారు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని ఏమైనా విభజన సమస్యల గురించి అంటే కొన్ని సార్లు కాకపోతే ఇక్కడ వచ్చినా సమాధానం చెప్పుకోలేరుగా. కొన్ని సమాధానం చెప్పుకోలేరు. మరి మేము పోతున్నాం, మేము వస్తున్నాము. ఒకప్పుడు ఆయన అన్నారు కదా మీరు పోయి వచ్చారా అని చెప్పేసి విమర్శిస్తారు కదా. మరి దాని గురించి కొన్ని చెప్పాలి వీళ్ళు. ఆర్టీసీ మాత్రం జరిగిద్ది. అయితే బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే మీ ఇద్దరు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి భేటీ అవుతున్నారు కదా, ఇదేదో ప్రత్యక్ష ప్రసారం పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా అది వల్ల కాదులేండి. అది అసలు ఎట్లయిద్ది? ప్రైమ్ మినిస్టర్ దగ్గర ప్రత్యేక ప్రచారం అంటే ఇప్పుడు అయిన తర్వాత నువ్వు ప్రశ్న పెడతారు కప్ప డైరెక్ట్గా ప్రశ్న అది ప్రత్యేక ప్రచారం పడతా ఉంటే ఇది అత్యాశ అవుతుంది కదా. అడగొచ్చు మనం ప్రత్యేక ప్రచారం ఏం తెచ్చావు అని అడగొచ్చు. ఇచ్చిన కరెక్ట్ కాదని అప్పుడు కామెంట్ చేయొచ్చు, కానీ ప్రత్యేక ప్రచారం పెడతా ఉంటే కరెక్ట్ కాదుగా. అంటే బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే మీరు అక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలియాలంటే, ప్రజలకి స్పష్టంగా తెలియాలంటే ప్రత్యేక ప్రసారం పెట్టాల్సిందని డిమాండ్ చేసినా కూడా అది చెల్లుబట్టే డిమాండ్ కాదు. దానివల్ల జరిగే పని కానీ దాని గురించి ఆలోచిస్తే ఎందుకు?